హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు మార్కెట్ గైడ్. ఈ వీడియోలో టుడే మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఇవాళ నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అది ఎలా ఉండబోతుంది అండ్ ఈ సాటర్డే బడ్జెట్ ఎలా ఉండబోతుందో అండ్ ఇంకొన్ని టాపిక్స్ గురించి లేట్ చేయకుండా క్విక్గా డిస్కస్ చేసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇవాళ నిఫ్టీ చూసుకుంటే 0.9% పెరిగి 23,163 దగ్గర క్లోజ్ అయ్యింది. ఇవాళ మేజర్గా అన్ని ఇండెక్స్లు గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 80 మాత్రం 2.6% పెరిగింది. ఎస్టర్డే నాస్డాక్ ఇండెక్స్ మోర్ దాన్ 2% పెరిగింది అండ్ ఎన్విడియా షేర్ 9% రికవరీ అయ్యింది. నిఫ్టీ 80 పెరగడానికి ఇది మెయిన్ రీజన్. ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. బట్ అనలిస్టులు మాత్రం లాంగ్ టర్మ్గా గ్రోత్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ మార్కెట్స్ ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ వల్ల కరెక్ట్ అయ్యి మంచి వాల్యుయేషన్స్కి వచ్చింది అండ్ మెయిన్గా రియల్ ఎస్టేట్, ఎనర్జీ అండ్ ఆటో సెక్టర్లో ఎక్కువ కరెక్షన్ జరిగింది అని గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు చెప్తున్నారు. ఈ డౌన్ ట్రెండ్ అన్నది హెల్దీ కరెక్షన్ అని, ఈ కరెక్షన్ లాంగ్ టర్మ్లో ఒక ఆపర్చునిటీగా గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు చూస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్లో ఇండియా యొక్క జీడిపి 5.4%గా ఉండి లాస్ట్ 7 క్వార్టర్స్లో స్లోయెస్ట్ గ్రోత్ రేట్గా ఉంది. రీసెంట్గా గవర్నమెంట్ జీడిపి ఫోర్కాస్ట్ని 6.4%గా తగ్గించింది. హెచ్ఎస్బిసి ఈ మంత్ స్టార్టింగ్లో ఇండియన్ ఈక్విటీస్ని ఓవర్ వెయిట్ నుంచి న్యూట్రల్గా రేటింగ్ ఇచ్చింది. అండ్ నిఫ్టీ 50 ఎర్నింగ్స్ గ్రోత్ ఫోర్కాస్ట్ని 2025 ఫిజికల్ ఇయర్కి 15% నుంచి 5% రేటింగ్ కట్ చేసింది. సో ఎనలిస్టులు షార్ట్ టర్మ్లో ఇంకా కొన్ని క్వార్టర్స్ ఎకానమీ స్లోగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ లాంగ్ టర్మ్లో ఇది ఒక ఆపర్చునిటీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ వీక్ ఈవెంట్స్ చూసుకుంటే టుడే నైట్ 12:30కి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. రేట్ కట్ ఉండదని మార్కెట్స్ ప్రిపేర్డ్గా ఉన్నాయి. ఇన్ కేస్ రేట్ కట్ ఇస్తే అది మార్కెట్కి పెద్ద సర్ప్రైజ్, పాజిటివ్. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఇది ఫస్ట్ ఫెడ్ మీటింగ్. ట్రంప్ మాత్రం బారోయింగ్ కాస్ట్ తగ్గిస్తే కన్స్యూమర్ స్పెండింగ్ పెరిగి ఎకానమీ బూస్ట్ అవుతుందని చెప్తున్నారు. బట్ ఫెడరల్ రిజర్వ్ అఫీషియల్స్ ట్రంప్ తీసుకువచ్చే న్యూ పాలసీస్ వల్ల ఇన్ఫ్లేషన్ ఎక్కడ పెరుగుతుందోనని రేట్ కట్ ఉండదని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. డిసెంబర్ 2024లో జరిగిన ఫెడ్ మీటింగ్లో 2025లో 2 రేట్ కట్స్ మాత్రమే ఉంటాయని హింట్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తర్వాత 1 PM ఫెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫెడ్ గవర్నర్ గారు ఏం చెప్తారో అది ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ మీటింగ్లో రేట్ కట్ ఇస్తారా లేదా అన్న మాటలు మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తాయి. టుడే యూఎస్ మెగా క్యాప్ ఎర్నింగ్స్, టెస్లా, మైక్రోసాఫ్ట్, మెటా వాళ్ళ ఎర్నింగ్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్స్ ఇవాళ నైట్ యూఎస్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసి రేపు మన మార్కెట్స్ పైన చూపిస్తాయి. బడ్జెట్ చూసుకుంటే ట్యాక్స్ స్లాబ్స్లో చేంజెస్ చేసి మిడిల్ క్లాస్కి రిలీఫ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. బడ్జెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎల్టీసీజీ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎస్టీసీజీ రెడ్యూస్ చేస్తే ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ అన్నది ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎఫ్ఐఎస్ చూసుకుంటే అక్టోబర్ నుంచి కంటిన్యూస్గా 4 months సెల్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ బ్యాక్ వస్తారో అప్పుడు మార్కెట్స్ మళ్ళీ స్టేబుల్ అవుతాయి. నిఫ్టీ 50 2005 నుంచి బడ్జెట్ డే అండ్ బడ్జెట్ ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత ఎలా ఉందో చూడండి. బడ్జెట్ డే రోజు 2021లో 4.74% పెరిగింది. అలాగే 2009లో 5.84% పడింది. బడ్జెట్ ఒక రోజు ముందు చూసుకుంటే 2009లో 1.91% పెరిగింది అండ్ 2012లో 1.5% పడింది. బడ్జెట్ తర్వాత రోజు చూసుకుంటే 2011లో 3.5%గా పెరిగింది అండ్ 2008లో 5% పడింది. సో ఇలా బడ్జెట్ డేస్లో వాలటాలిటీ అన్నది పీక్స్లో ఉంటుంది. ఇది చూసుకొని ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేసేవాళ్ళు జాగ్రత్త. ఇవాళ సెక్షన్ చూసుకుంటే షుగర్ స్టాక్స్, బలరాంపూర్ షుగర్, రేణుకా షుగర్ అండ్ అదర్ షుగర్ స్టాక్స్ మోర్ దాన్ 6% వరకు పెరిగాయి. టుడే సిసిఈఏ మీటింగ్ ఉంది, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మీటింగ్. ఆ మీటింగ్లో ఇథనాల్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తారు. బీ హెవీ మోసిల్లస్ నుంచి వచ్చే ఇథనాల్ పైన 1 లీటర్కి 1.82 రూపీస్ ఇంక్రీజ్ చేసి కరెంట్ 60.73 రూపీస్ నుంచి 62.55 లీటర్కి పెంచుతున్నారు. అండ్ ఎడిషనల్గా షుగర్ కేన్ జ్యూస్ నుంచి వచ్చే ఇథనాల్ పైన 1.31 రూపీస్ పర్ లీటర్ ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ప్రపోజల్ ఉంది, సి హెవీ మోసిల్లస్ నుంచి వచ్చే ఇథనాల్ పైన 49.41 రూపీస్ పర్ లీటర్ నుంచి 56.28 పర్ లీటర్ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఇలా ఇథనాల్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తున్నారని షుగర్ స్టాక్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఐజీఎల్ స్టాక్ చూసుకుంటే ఇవాళ 3% పెరిగింది. జెఫ్రీస్ వాళ్ళు టార్గెట్ అప్గ్రేడ్ చేసి అండర్ పెర్ఫామ్ నుంచి బై రేటింగ్ ఇచ్చారు ఫ్రమ్ 295 to 505 అండ్ ఇన్వెస్టిక్ వాళ్ళు 500 టార్గెట్ ఇచ్చారు. సో స్టాక్ ఇవాళ పెరిగింది. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.